తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో కొత్త వివాదానికి తెరలేచినట్లే అనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల కారణంగా పరిపాలనా సౌలభ్యం లేదని భావిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ వాటిని కుదించే ఆలోచనతో ఉంది. ఈ క్రమంలో 10 జిల్లాలు మాయం కాబోతున్నాయి. అయితే తన హయాంలో జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరిగిందని చెప్పుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఓ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలను టచ్ చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఇబ్బడి ముబ్బడిగా జిల్లాలు వచ్చిపడ్డాయి. తెలంగాణలోని 10 జిల్లాలు దశలవారీగా 33 జిల్లాలైపోయాయి. దాంతో కలెక్టరేట్ భవనాలు, బ్యూరోక్రాట్లు, సిబ్బంది నియామకం పెద్ద సమస్యగానే మారింది. ఇప్పటికీ కూడా అది సమస్యగానే ఉంది. దీంతో జిల్లాలను కుదించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజనపై కసరత్తు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల ఒక్కో జిల్లాను 5 ముక్కలుగా చేయడంతో పాలనాపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు సైతం ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. ప్రస్తుతం నిధుల సమస్య కూడా ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో పాటు ఒక్కో ఎంపీ నియోజకవర్గ పరిధిని 3 నుంచి 4 జిల్లాలుగా చేయడంతో నిధుల ఖర్చు విషయం వారికి సమస్యగా మారిందని, స్థానిక పరిపాలనలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే జిల్లాలను పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ప్రక్రియను రేవంత్ రెడ్డి ఎలా ముగించాలనుకుంటున్నారు? అధికారులు ఆయనకిచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ప్రక్రియ ప్రారంభమైతే కేసీఆర్ కు ఒక టాపిక్ దొరికినట్లేనా? నిద్రాణంగా పడున్న బీఆర్ఎస్ క్యాడర్ ను తట్టి లేపేందుకు ఆయన అంశాన్ని నెత్తికెత్తుకోవటం ఖాయమా? ఉన్నతాధికారులతో తెలంగాణలోనూ జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కమిషన్ అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించి సభ్యులతో చర్చించి అనంతరం జిల్లాల కుదింపుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. డీలిమిటేషన్ ప్రకారం వాటికి మరో 3వ వంతు జిల్లాలు మాత్రమే జోడించాల్సి ఉంటుంది. అంటే మరో 6 జిల్లాలు వచ్చి చేరితే 23 జిల్లాలవుతాయి. రాష్ట్ర జనాభా ప్రకారం చూస్తే జిల్లాల సంఖ్య 22 దగ్గర ఆగిపోతుంది. అసలు గతంలోని 10 జిల్లాలకు తోడు మరో 7 కలిపి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున 17 జిల్లాలు చాలని వాదించే వాళ్లు ఉన్నారు. దానివల్ల నిధులు, సిబ్బంది కొరత ఉండదని కూడా వాదిస్తున్నారు. అయితే జిల్లాల పునర్విభజనను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. జిల్లాల విభజన అల్లాటప్పాగా చేయలేదని, అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకునే చేశామని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు అదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రేవంత్ మీ జిల్లాన్నెత్తేస్తాడంట, మీరొప్పుకుంటారా అని ప్రతి జిల్లాలోనూ ప్రజలను ప్రశ్నించారు. జిల్లాలను తగ్గిస్తే ఊరుకోబోమని, రేవంత్కు సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రేవంత్ గనుక నిర్ణయం తీసుకుంటే భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా అది టైంపాస్ కూడా అవుతుంది. జిల్లాల విషయంలో జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చే వరకు రేవంత్ ప్రభుత్వం ఆగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలో ఒకదానికి పివి నరసింహారావు పేరు, జనగాం జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని ఇప్పటికే కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో ఆయా జిల్లాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంది. మరి ఫైనల్ గా రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే జిల్లాలు మారితే స్థానిక ప్రజల ఆగ్రహం చెందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.